సో వెల్కమ్ టు డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్లోని బాటనీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అనేక మనకి మ్యూజియం కలెక్షన్ ఉంది. ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే అడవుల జిల్లాలోని అనేక రకాల అడవుల నుంచి కలెక్ట్ చేసినటువంటి ప్లాంట్ ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. చూడండి, అన్నీ కూడా సీడ్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, లేకపోతే ఫాజిల్స్ కానీ, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మొత్తం ప్లాంట్ ప్రొడక్ట్స్ని ఇక్కడ మనం డిస్ప్లే చేసాము. ఈరోజు డిఫరెంట్ ప్లాంట్స్ వాటి ప్రొడక్ట్స్ చూద్దాం. వాటి యొక్క యూజెస్ ఏంటి, మనకి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ మనకి స్టూడెంట్స్ అంటే ఎంఎస్సి బాటనీ చదివేటువంటి స్టూడెంట్స్ కోసం ఇక్కడ కలెక్ట్ చేసి పెట్టాము. మన స్టూడెంట్స్ గత దశాబ్ద కాలం నుండి స్టూడెంట్స్ అంతా కూడా కలెక్ట్ చేసి ఇక్కడ పొందుపరచడం జరిగింది. మన ఆదిలాబాద్ జిల్లాలోని కోలం కానీ ఇతర ట్రైబల్స్ వాళ్ళు అలినటువంటి బుట్టలు తీసుకొని ఆ బుట్టల్లో మనం ఇక్కడ వాటిని పొందుపరచడం జరిగింది. కలెక్షన్ లాగా మనకి మొక్కలు గుర్తుపట్టడానికి, వాటి యొక్క ఇంపార్టెన్స్ తెలవడానికి ఇక్కడ పెట్టాము. ఇక్కడ చూద్దాం. మొదటగా మనం ఇక్కడ ఫాజిల్స్ చూద్దాం. ఈ ఫాజిల్స్ చూడండి. ఈ ఫాజిల్స్ చూసినట్లయితే మనకి ఈ ఫాజిల్స్ మనకి ప్రాణహిత నది పరివాహక ప్రాంతంలో కరెక్ట్ చేయడం జరిగింది. ప్రాణహిత నది ఎక్కడ ఉంటుందంటే ప్రస్తుతం మంచిర్యాల జిల్లా ఉంది. ఇక్కడ ప్రాణహిత, కాళేశ్వరం నదులు కలిసే చోట మనకి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అందరికీ తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఎగువ పోయినట్లయితే ప్రాణహిత నది ఉంటుంది. ప్రాణహిత నది యొక్క చుట్టు ప్రాంతాల్లో ఈ ఫాజిల్స్ కలెక్ట్ చేసాము. వృక్ష శిలాజాలు ఇవి మనం బొటానికల్ పరిభాషలో తీసుకుంటే జిమ్నోస్పెర్మ్స్, ఇవన్నీ కూడా జిమ్నోస్పెర్మ్స్ అన్నీ కూడా సైకడాయిడే ఫ్యామిలీకి చెందినటువంటివి. ఇంకా కోనిఫెరస్ కావచ్చు, అవన్నీ కూడా ఒకప్పుడు జురాసిక్ పీరియడ్ టైంలో కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం జీవించున్నటువంటి మొక్కలన్నీ కూడా, చెట్లన్నీ కూడా భూగర్భంలో పడి అవన్నీ ఫాజిలైజేషన్, శిలాజీకరణ చెందాయి. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అది బొగ్గుగా మారుతుంది, లేదా హైడ్రోకార్బన్స్ కూడా మారుతుంది, అంటే పెట్రోల్, డీజిల్గా కూడా మారే అవకాశం ఉంది. ఇవి ఈ ప్రాంతంలో అంటే ప్రాణహిత నది పరివాహక ప్రాంతంలో ఈ ఫాజిల్స్ ఉన్నాయి. ఇవి వృక్ష శిలాజాలు, వీటి మీద పరిశోధన జరుగుతూ ఉన్నాయి. లక్నోలో ఉన్నటువంటి మన బీర్బల్ సహానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పేలియో బాటనీ ఇన్స్టిట్యూట్ అందరికీ తెలుసు. అక్కడ వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు ఈ ఫాజిల్స్ని. ఇవి మన పూర్వ విద్యార్థులు మేము కూడా కలెక్ట్ చేసి చేయడం జరిగింది. సౌండ్ కూడా వస్తుంది చూడండి. ఇవన్నీ ఫాజిల్స్ మన బాటనీ డిపార్ట్మెంట్కి ఇది స్పెషల్. మనం ఇక్కడ కలెక్ట్ చేసి పెట్టాం. చూడండి, ఇది మీరు విజువల్లో చూడండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫాజిల్స్ ఉన్నాయి మనకి. అక్కడ ఈ మధ్యకాలంలో జురాసిక్ ఎరానట్ అంటే డైనోసారస్ ఎగ్స్ కూడా కనిపెట్టారు. డైనోసార్స్ సంబంధించినటువంటి స్కెల్టన్స్ అవి కూడా కనిపెట్టడం జరిగింది. ఇవి కూడా మీరు చూడొచ్చు. ఇంకా విషయానికి వస్తే మనకి డిఫరెంట్గా మనకు చూస్తే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ డిస్ప్లేలో పెట్టాము. సీడ్స్ వచ్చేసి ఇవి చూడండి. ఇవి మనకి తెల్లమద్ది అంటాం అనమాట. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా పెరుగుతుంది. ఈ తెల్లమద్ది సంబంధించిన ఇటువంటి ఫ్రూట్స్ అనమాట. వింగ్డ్ ఫ్రూట్స్ చూడండి, ఇక్కడ రెక్కలు ఉన్నాయి, వింగ్స్ లాగా ఉన్నాయి. వీటిని వింగ్డ్ ఫ్రూట్స్ అంటాము. టెర్మినేలియా అర్జున తెల్లమద్ది అని పిలుస్తాము. ఇది ఈ ప్రాంతంలో ప్రాణహిత మరియు జన్నారము అటవీ ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఇది కలెక్ట్ చేసాము. అంతేకాకుండా రకరకాల మనకు ఇక్కడ చూడండి గొట్టి, ఇక్కడ చూసినట్లయితే గొట్టి గింజలని మనకి జిజిపస్ జైలోపైరస్ అని అంటాము. ఇది జన్నారం అడవులు ఎక్కువగా పెరుగుతుంది. దీనికి ఎందుకంటే జింకలు కానీ, నీల్గాయస్ కానీ, దుప్పులు కానీ ఎక్కువగా తింటూ ఉంటాయి. వీటి వల్ల ఈ జనాభా పెరగడం వల్ల ఇక్కడ టైగర్ పాపులేషన్ అంటే టైగర్స్ మనకి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. టైగర్స్ పాపులేషన్ పెరిగి వాటికి సంబంధించిన ఆహారాన్ని మనకు దొరుకుతుంది. ఎందుకంటే వాటికి ఇలాంటి ఆహారం జింకలు అవి తీసుకుంటాయి, హెర్బివోర్స్. అంతేకాకుండా ఇంకా చాలా ఉన్నాయి రకరకాల ప్లాంట్స్. ఇక్కడ చూడండి, ఇవి ఇంకా చూసినట్లయితే ఇక్కడ విషముష్టి అంటాము. స్ట్రిక్నస్ నక్స్వామిక, విషముష్టి అంటే వీటిని స్ట్రిక్నస్ నక్స్వామిక అంటాము. హోమియోపతి మెడిసిన్లో కూడా నక్స్వామిక అనే ఒక మెడిసిన్ ఉంది. నక్స్వామిక మరి ఆయుర్వేద గ్రంథాల్లో చూపిస్తూ ఉంటారు. ఇది చాలా ఔషధ గుణాలు, మరి చాలా విషానికి విరుడులా కూడా పనిచేస్తుంది. మరి హైపర్ టెన్షన్ కానీ, లేదా న్యూరలాజికల్ డిజార్డర్కి అంటే మానసిక వ్యాధుల నివారణకి నక్స్వామిక చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటివి ఎన్నో కలెక్ట్ చేశారు అంటే మా గైడెన్స్లో మనకి స్టూడెంట్స్ అంతా కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఇది చూడండి, మనకి చాలా ప్రసిద్ధి చెందింది ఆబ్రాస్ ప్రికటోరియస్ అని అంటాము. ఇది మనకి గురువింద అంటాము. గురువింద చెట్టు చాలా ప్రసిద్ధి. ఇది దీని మీద పద్యాలు రాస్తారు. గురువింద గింజ చందం అని చెప్పి మనకి సామెతలు కూడా ఉన్నాయి. దీన్ని ఆబ్రాస్ ప్రికటోరియస్ అని పిలుస్తారు. మనకి ఫ్యాబేసి ఫ్యామిలీది. దీనికి ఇదివరకు మన స్వర్ణకారులు దీన్ని మనకు బంగారాన్ని కొనడానికి వాడేవాడు. బంగారాన్ని కొన తులము మనకి ఇది గురిజ ఎత్తు అని చెప్పి గురిజ దీని అంటారు. సో ఇది కొంచెం విషపూరితము, కొంచెం మంచి ఔషధ గుణాలు ఉంటాయి. ఇంకా ఇలా రకరకాల చూసినట్లయితే ఎన్నో ఉన్నాయి మనకి. ఇక్కడ ఇది చూసినట్లయితే మారేడు, ఇక్కడ మారేడు ఉంది మనకి. ఈ మారేడు కాయలు మనకి ఈగిల్ మార్మలస్ అంటారు. మనకి శివుడికి పూజలు చేస్తారు. అంతేకాకుండా ఈ మారేడు యొక్క రసాన్ని కూడా తాగుతూ ఉంటారు. మనకి ఇది గ్యాస్ట్రో ఎంటరాలజీకి బాగా పనిచేస్తుంది. మనకి కాన్స్టిపేషన్ కూడా తగ్గిస్తుంది. ఇలాంటి ఎన్నో
రకాల వీళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఈ కరక్కాయ గింజలు మనకి గిరిజన ప్రాంతాల్లో కలెక్ట్ చేసి ఐటీడీఏ కానీ వాళ్ళకి అమ్ముతుంటారు, గిరిజన కార్పొరేషన్కి అమ్ముతూ ఉంటారు. ఉట్నూరులో ఉంది మనకి ఇది ఆదిలాబాద్ జిల్లాలో. అక్కడ ఈ కరక్కాయ చూడండి, కరక్కాయ పొడి చాలా 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 మెడిసినల్ వాల్యూ ఉంది, విటమిన్ ఏ రిచ్గా ఉంటుంది, సి ఉంటుంది. అంతేకాకుండా త్రిఫలా చూర్ణంలో వాడతారు, మరి చెవెన్ ప్రాసెస్ కూడా ఇది వాడుతూ ఉంటారు. ఇది కరక్కాయ, టెర్మినిలియా చెబుల అంటాము బొటానికల్ పరిభాషలో. ఈ రకంగా ఎన్నో రకాలు కలెక్ట్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే జీడి గింజలు, ఈ జీడి గింజలు కూడా గిరిజన ప్రాంతాల్లో మనకి జీడి గింజలు వాడుతూ ఉంటారు. న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, మజిల్ ప్రాబ్లమ్స్కి మన తాత ముత్తాతలు జీడిని పెట్టుకునే వాళ్ళు అందరికీ తెలిసిందే జీడి గింజలు. ఇవన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా చూస్తే ఇక్కడ చూడండి, ఇవి ఉన్నాయి మనకి. ఈ వెలక్కాయ అంటాము, ఫెరోనియా ఎలిఫెంటమ్ అంటాము. ఫెరోనియా ఎలిఫెంటమ్ అంటే మనకు వెలక్కాయ, మనకి ఇది ఫెరోనియా ఎలిఫెంటమ్ అంటాము. దీన్ని చూసినట్లయితే మనకి గణపతి నవరాత్రిలో వాడుతూ ఉంటారు, గణపతికి పెడుతుంటారు ఈ కాయల్ని. ఇప్పుడు ఏనుగులు ఇష్టంగా తింటూ ఉంటాయి. ఇవి కూడా మన ఆదిలాబాద్ ప్రాంతంలో విస్తృతంగా ఉన్నాయి. ఇంకా ఇది చూడండి, ఇంకా ఇక్కడ చూస్తే పేపర్ లాగా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇది ఈ పేపర్ లాగా ఉంది చూడండి. నెమిలినార చెట్టు, ఇది కూడా అడవుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. మరియు ఈ మధ్యకాలంలో మనకి రహదారుల చుట్టుపక్కల పెడతా ఉన్నారు. ఇది నెమిలినార, ఇది కూడా మనకి ట్రైబల్స్లో ఎక్కువ వాడుతూ ఉంటారు. దీని యొక్క బెరడు నుంచి నార వస్తుంది మనకి, ట్రైబల్స్లో వాళ్ళు తీసుకుంటారు. ఈ రకంగా చూసినట్లయితే ఎన్నో రకాల ప్లాంట్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సోరకాయ అంటే చూడండి మామూలుగా పెద్దగా ఉంది. ఇది మనకు ఈత కొట్టడానికి వాడుతుంటారు, లేకపోతే ఇంకా మనకి ట్రైబల్స్లో నీళ్లు నింపుకోవడానికి వాడుతుంటారు. రకరకాల షేప్స్లో ఉన్నాయి మనకి. ఇక్కడ కూడా కలెక్ట్ చేసాము. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇంకా బెరడ్లు కలెక్ట్ చేసాము. ఇక్కడ రకరకాల బెరడ్లు, ఇది చూసుకున్నట్టు ఇది నల్లమంది బెరడు. ఇది బెరడ్లు కలెక్ట్ చేసాం మనము. ఈ బెరడ్లు కూడా మనం ఎందుకంటే స్టూడెంట్స్కి అర్థం కావడానికి, మొక్కలను చెట్లను ఎట్లా గుర్తుపట్టాలి అనేది ఇది కలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా చూద్దాం, ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి. ఇది ఇక్కడ చూడండి, ఇది మోదుగా. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇవి మోదుగా సంబంధించినటువంటివి. ఇంకా ఇక్కడ కానుగ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. కానుగ కలెక్ట్ చేయడం జరిగింది. కానుగ మనకి బయోడీజిల్ కానుగ అంటాం, మనకి పొంగామియా పిన్నెట అని పిలుస్తాము. అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ బాడిత ఎరిత్రైనా వారిగేట అంటాం. బాడిత చెట్టు, ఎరిత్రైనా వారిగేట, బాడిత ఫ్యాబేసి ఫ్యామిలీ. ఇట్లా అనేక రకాలుగా మనం కలెక్ట్ చేయడం జరిగింది. దీని మీద మనం అవగాహన కల్పిస్తున్నాము ఈ మ్యూజియం ద్వారా. ఇంకా అంతేకాకుండా మనము ఈ సీడ్ బాల్స్, మనము ఈ మ్యూజియంతో అనుసంధానంగా సీడ్ బాల్ వ్యవస్థ కూడా మనం డెవలప్ చేశాము. ఇక ఇటువంటి సీడ్ బాల్స్ మన స్టూడెంట్స్ స్వయంగా తయారు చేశారు. ఈ సీడ్ బాల్స్లో మనకి ఈ గింజలు పెట్టేసి, మనకి విత్తనాలు పెట్టి, ఈ సీడ్ బాల్స్ని మనము వర్షాకాలం ఆరంభంలో ఎక్కడైతే మన యూనివర్సిటీ చుట్టూ కానీ, లేకపోతే పరిసర ప్రాంతాల అడవుల్లో నుండి ఓపెన్ ఫారెస్ట్ చల్లడం వల్ల ఈ గింజలు మొలకెత్తుతాయి. దీనిని మనం సీడ్ బాల్స్గా చెప్తూ ఉంటాము. దీన్ని మనం అభివృద్ధి చేశాము. శాతవాహన యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ తరఫున మన స్టూడెంట్స్ అందరూ కూడా ఇందులో భాగస్వామ్యమై వర్షాకాల ఆరంభంలో ఓపెన్ ఫారెస్ట్లో మన గుట్టలు, మిగతా ప్రాంతాల్లో చల్లడం ద్వారా వీటిని మనం డెవలప్ చేస్తున్నాము. ఇందులో కూడా ఈ అవగాహన కల్పించుకొని మనం కొత్త అంటే రేర్ ప్లాంట్స్ యొక్క సీడ్ని కలెక్ట్ చేసి సీడ్ బాల్స్లో పెట్టి మనం స్ప్రెడ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇది చూడండి, ఇది మన బాటనీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మ్యూజియం వ్యవస్థ. దీన్ని ఇంకా కూడా మనం డెవలప్ చేయడానికి ప్లాన్ ఉంది. ఇందులో మన స్టూడెంట్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. చూడండి, ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఇవన్నీ వీళ్ళు స్వయంగా చేశారు. వీళ్ళన్నీ కూడా ఇక్కడ కాకుండా ఇవన్నీ కూడా వేరే ప్రాంతంలో జిమ్నోస్టిక్ కూడా కలెక్ట్ చేశాం. జిమ్నోస్టిక్ యొక్క కోన్స్ని కూడా మనకి వేరే హిమాచల్ ప్రదేశ్ నుండి కలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా విద్యార్థులు, ఇక్కడ ఉన్న ప్రొఫెసర్స్ అందరూ కూడా కలెక్ట్ చేసి వీటిని మనం ప్రదర్శనగా పెడుతున్నాం. దీన్ని ప్లాంట్ మ్యూజియంగా డెవలప్ చేయడానికి మనం ముందుకు వెళ్తా ఉన్నాం. థ్యాంక్ యూ డాక్టర్ మూర్తి, ప్లాంట్ వరల్డ్. ఓకే, ఈ ఛానల్ మీరు చూడండి, దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు తెలిసిన బాటనీ స్టూడెంట్స్ కానీ, బాటనీ ప్రేమికులకు కానీ దీన్ని ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.